వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే ఈ 2 రోజులు ఒక 2 డేస్ బ్యాక్ అంటే 2 రోజుల క్రితం దగ్గర 40,000 పోస్టులు ఈ ఎస్ఎస్సి ఏదైతే ఉందో ఈ ఎస్ఎస్సి 40,000 పోస్టులు మీకు నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో నిజంగా మీకు ఆ 40,000 పోస్టుల్లో మీకు కంపల్సరీగా ఎవరైతే ఉన్నారో అభ్యర్థి కంపల్సరీ ఒక జాబ్ కావాలి అనుకుంటే మీరు మన కృష్ణారెడ్డి అకాడమీకి వచ్చి జాయిన్ అవ్వచ్చు. 100% మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా నీ మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా నీ అంటే ఉండి నడిపించే రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. ఒకటే మీకు చెప్తున్నా చూడండి, మళ్ళీ ఉత్తర భారతదేశం ఏదైతే ఉందో ఇక్కడ వాళ్ళకి 145 నుంచి 150 మార్కులు వస్తే కానీ ఉద్యోగం రావట్లేదు. మరి వాళ్ళు అనుసరిస్తున్న విధానాలు ఏంటి? కోచింగ్ అంటే కోచింగ్ అయిపోయిందా? నీకు త్రీ మంత్స్ 2 మంత్స్లో అర్థమెటిక్ రీజనింగ్ అనేది అవుతుంది. కోచింగ్ అయిపోతే అవుదండి. నీకు చివరి వరకు కూడా ఏ విధంగా వెళ్తే నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు, నీకు ఒక ప్లేస్లో ఉంచగలగాలి, నిన్ను బంధించగలగాలి. నీకు మనకి ఏదైతే రిజల్ట్ కావాలనుకుంటున్నావు అది నీ చేత చేయించగలగాలి. నువ్వు ఎగ్జామ్ పాయింట్ సెంటర్కి వెళ్ళి ఆ 130, 140 వస్తాయి. అప్పుడు నీకు ఉద్యోగం అనేది తప్పనిసరిగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీలో ప్రత్యేకించి చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కలిపి. కాబట్టి మీకు నేను చెప్పేది ఒకటే, కోచింగ్ సెంటర్స్ ఉన్నప్పటికీ 100,000 కోచింగ్ సెంటర్లు ఉన్నప్పటికీ కూడా నేను మీకు వాళ్ళు ఎందుకు ఈ రేంజ్కి వెళ్తున్నారు, మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం అన్న కోణంలో మీకు స్టడీ చేసి నేను ప్రతి అంశం పైన పూర్తి అవగాహనతో ఉన్నాను. నేను ఏదైతే ప్లానింగ్ గీస్తానో ఆ ప్లానింగ్ అనేది మిస్ అవ్వకుండా మీకు 100% సక్సెస్ఫుల్ అయ్యే విధంగా మన కృష్ణారెడ్డి అకాడమీ మీకు చేస్తుంది. సో ఈ నెల 10వ తేదీ ఏదైతే ఉందో 10వ తేదీన మళ్ళీ కొత్త బ్యాచ్ చేస్తున్నాము. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు నీకు ఎగ్జామ్ అయిన రోజు వరకు కూడా నీకు ఎలా చేస్తే మనం సక్సెస్ఫుల్ అవుతాం, ఎలా చేస్తే 130, 140 మార్కులు వస్తాయి అన్నది అంశం పైన మీకు ప్రతి అంశం పైన అనాలిసిస్ చేసుకుంటూ పోతాం. మీకు ఆల్రెడీ అందరికీ తెలిసిందే అర్థమెటిక్ పరంగా అండ్ రీజనింగ్. అర్థమెటిక్ ఏమో 20 బిట్లు ఉంటాయి, రీజనింగ్ ఏమో 20 బిట్లు ఉంటాయి, ఇంగ్లీష్ అనేది 20 బిట్లు ఉంటాయి, అండ్ జిఎస్ అన్ని సబ్జెక్టులు హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అంటే కరెంట్ అఫైర్స్ అన్నీ కలిపి 20 బిట్లు ఉంటాయి. టోటల్గా 80 బిట్లు. 80 ఇంటూ 2 అంటే 160 మార్క్స్. టోటల్గా 160 మార్క్స్ అంటే చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. అంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 40 బిట్లు అంతే 80 మార్కులు అక్కడే ఉన్నాయి మీకు. అండ్ ఇంగ్లీష్ అనేది చాలా కీలకమైన పాత్ర, 20 బిట్లు 40 మార్కులు. అండ్ మిగతా అన్ని సబ్జెక్టులు కలిపి 20 బిట్లు ఉంటాయి. సో వీటిపైన పూర్తిగా అవగాహన మేము కల్పిస్తాము. అందుకొంత నీకు అవగాహన కల్పించి ఈ అర్థమెటిక్ రీజనింగ్ పరంగా అయితే 24 గంటలు నీ అందుబాటులో నేను ఉంటాను. 24 అవర్స్ నీకు అందుబాటులో ఉంటాను. నేను గీసేటువంటి గైడెన్స్ ఏదైతే ఉందో అది మీకు 100% ఎక్కడైతే ఉపయోగపడుతుంది. అర్థమెటిక్ రీజనింగ్ 2 నేనే చెప్తాను. నీకు 2023లో వచ్చిన క్వశ్చన్స్తో సహా ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఏ విధంగా సబ్జెక్ట్ వస్తుంది, ఇంకా ఏ విధంగా వచ్చే ఛాన్సులు ఉన్నాయని కూడా మీకు 24 గంటలు నీతో ఉంటూ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఓకే అండి. సో గమనిస్తూ ఉన్నాండి. బయట ఇన్స్టిట్యూట్లు ఏంటంటే డైరెక్ట్ అయితే మ్యాథ్స్ సార్లను పెట్టుకోవాలి. మన ఇన్స్టిట్యూట్లు సార్ వచ్చి చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ మన అకాడమీలో మాత్రము ఆ డైరెక్టరే మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ కాబట్టి మీకు ఎనీ టైం నేను ఉంటాను. అంతే. మీ ప్రతి డౌట్ని క్లారిఫై చేసుకొని నువ్వెందుకు అక్కడ అంశం పైన వెనకబడి ఉన్నావు, నేను అక్కడ ఆ అంశం పైన ఎందుకు ముందుకు నడిపించాలి, అంతే ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే అంశాలు కూడా అన్నిటిపై నీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకెళ్తాను. నిజంగా నీకు 100కి 100% జాబ్ వచ్చిందిలా చేస్తాను. ఒక అర్థమెటిక్ రీజనింగ్లోనే 40 బిట్లు 80 మార్కుల్లోనే 80 మార్కుల్లోనే నీకు 70కి పైగా మార్కులు వచ్చినలాగా చేయించే రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. ఎప్పటి వరకు వచ్చిన ప్రతి మోడల్ పేపర్ని తీసుకొచ్చి నీకు ఎందుకు ఎలా వచ్చింది, 2017 ఎలాగ వచ్చింది, 2019 ఎలాగ వచ్చింది, 2022 ఎలాగ వచ్చింది, 2023 ఎలాగ వచ్చింది, ప్రతి అంశాన్ని కూడా తీసుకొచ్చి నీకు వివరించుకుంటూ ముందుకు తీసుకెళ్తాను. ఎందుకు నేను ఇంత క్లారిటీ చెప్తున్నానంటే ఉత్తర భారతదేశంలో పూర్తిగా నేను కూడా అక్కడ పరిస్థితి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, వాళ్ళు ఎందుకు ఈ 145 నుంచి 150 మార్కులు వస్తే కానీ లేదు. అక్కడ ఓన్లీ ఒక ఎస్సీ అండ్ ఎస్టీ
అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకే దగ్గర 140 మార్కులు వస్తే కానీ ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ కంటెంట్ అనేది అంత బాగా అందిస్తున్నారు. ఆ కంటెంట్ని ఆధారంగా చేసుకుని ప్రతి పిల్లడు కూడా కమిట్మెంట్గా ఒక రూమ్లో కూర్చొని చదువుతున్నారు. అదేవిధంగా నీకు నేను తయారు చేస్తాను. మన స్టడీ హాల్ ఉంది నీకు. ఓకే అండి, 100% నీకు స్టడీ హాల్ పరంగా నేను సక్సెస్ఫుల్ చేస్తాను. నీకు ఏ సమయంలో డౌట్ వచ్చినా డైరెక్ట్గా వచ్చి క్లారిఫై చేసే విధంగా ప్రతిరోజు కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తాను. టాపిక్ వైజ్ ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటూ ఆ టాపిక్ పైన ఎటువంటి డౌట్ లేకుండా ముందు నడిపించడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను. నిజంగా నీకు 100% అనుకుంటే, నా మీద నమ్మకం ఉంటే చెప్తున్నాను కదా, నేను 18 ఇయర్స్కే ఎంప్లాయ్ అండి. 18 సంవత్సరాలకే గవర్నమెంట్ ఎంప్లాయ్ నేను. అంతే అర్థం చేసుకోండి ఏ విధంగా కంటెంట్ ఉంది, ఏ విధంగా నేర్చుకుని వచ్చాను. దానికి తోడు ఉత్తర భారతదేశం పైన దగ్గర 4 నెలలు అక్కడ పూర్తి స్టడీ చేసుకుని వచ్చాను. కాబట్టి మీకు ఎంత ధైర్యంగా, ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. నేను మీకు 120 బిట్లకు పైగా ఈ నోటిఫికేషన్లో పెట్టించి 100% నువ్వు సక్సెస్ఫుల్ అయ్యే విధంగా చేసే రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. సో గమనిస్తూ ఉండండి. ఇదండి మన కృష్ణారెడ్డి అకాడమీ యొక్క పరిస్థితి. ఇంగ్లీష్ టాపిక్ కూడా ఎవరైతే మన సురేష్ సార్ అని ఇంగ్లీష్ టాపిక్ కూడా చాలా మంచి ఫ్యాకల్టీని ఏలూరు నుంచి తీసుకొచ్చి చెప్పించడం జరుగుతుంది. మీకు చెప్పించడం జరుగుతుంది. ఈ ఇంగ్లీష్ కూడా మనకి 2 ఫ్యాకల్టీస్ ఉన్నారు. సగం పార్ట్ 1 పార్ట్ 2 చేసుకొని మీకు డివైడ్ చేసుకుని 2 సార్లు తీసుకొచ్చి కూడా చెప్పడం జరుగుతుంది. ద ఫేమస్ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి మీకు చెప్పించడం జరుగుతుంది ఇంగ్లీష్ పరంగా. అండ్ జిఎస్ అంటే మీకు తెలిసిందే. జిఎస్ పరంగా డైలీ పేపర్ ఇప్పటివరకు వచ్చి ఎగ్జామ్ పేపర్లని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జిఎస్ కూడా అండ్ సార్లు కూడా మీకు వచ్చి హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆల్ టాపిక్స్ కూడా సార్లు చెప్తారు. కానీ ఏ విధంగా ఇంకొచ్చాయి అనేది అంశాలపైన కూడా ఎగ్జామ్ పాయింట్లు ఏవచ్చి అంశాలు ప్రతి అంశాన్ని కూడా మీకు వివరిస్తాను. 2022 ఎలాగొచ్చింది, 2023 ఎలాగొచ్చింది, 2019 ఎలాగొచ్చింది, 2017 ఎలాగొచ్చింది అనే ప్రతి అంశం కూడా మీకు వివరించుకొని వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాం. ఓకే అండి, నిజంగా నీకు 100% ఉద్యోగం కావాలి, ఎస్ఎస్సీలో ఒక జాబ్ కావాలి అనుకుంటే మీరు వచ్చి ఇమీడియట్గా కృష్ణారెడ్డి అకాడమీకి జాయిన్ అవ్వండి. మీకు 100% జాబ్ వచ్చింది చేసే రెస్పాన్సిబిలిటీ ఇంక్లూడింగ్ గ్రౌండ్తో పాటుగా మొదటి నుంచి గ్రౌండ్ కూడా జరుగుతుంది మీకు ఒక సెక్షన్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జై హింద్, జై భారత్.